నోటిఫికేషన్‌లోకొచ్చి నోట్ సెలెక్ట్ అని సెలెక్ట్ చేసి ఎంటర్ ఇచ్చి ఇక్కడ నేను రీజియన్ తిరుపతి. ఓకే. ఇప్పుడు రీజియన్ తిరుపతి అని ఇస్తే ఆటోమేటిక్‌గా నా పాడ్ తిరుపతి ఏదైతే లేబుల్ తిరుపతి అనేది ఏ లేబుల్ అయితే ఉందో ఆ లేబుల్‌లోనే డిప్లాయ్ అయితే అవుతుంది. అది కాకుండా తిరుపతి అనే లేబుల్ లేకపోతే అది డిప్లాయ్ అయితే అవ్వదు. సో, డయాగ్రామ్‌లో చూస్తే నా రీజియన్ తిరుపతి అనేది ఎక్కడుంది? వర్కర్ 1కి యాడ్ చేసాం మనం. సో, ఇప్పుడు నా నోట్ ఇప్పుడు నేను పాడ్ డిప్లాయ్ చేస్తే అది నాకు ఆటోమేటిక్‌గా వర్కర్ 1లోకి వెళ్లి డిప్లాయ్ అవుతుంది. చెక్ చేద్దాం. ప్రైమ్ అనే యాప్. kubectl create -f pod -deploy.yaml enter. kubectl get pod. kubectl get pod -o wide. చూడండి నాకు నా వర్కర్ 1లోనే ఉంది. మీకు ఒకవేళ డౌట్ ఉంటే బ్రో నువ్వు ఒక పాడే డిప్లాయ్ చేసావు కదా! సో, ఒక పాడ్ బై డిఫాల్ట్‌గా వర్కర్ 1 సెలెక్ట్ చేసుకుంటుందేమో అని మీరంటే మనం ఏం చేయొచ్చు మనం రెప్లికేషన్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. సో, నేనేం చేస్తాను క్యూబ్‌సిటిల్ ఈసారి నేను డిప్లాయ్‌మెంట్‌ని డిలీట్ చేయడం లేదు. డైరెక్ట్‌గా నేను లైవ్ ఈటీసీడీ కాన్ఫిగరేషన్‌లోకి వెళ్లి నేను రెప్లికేషన్ కౌంట్‌ని ఇంక్రీజ్ చేస్తున్నాను. క్యూబ్‌సిటిల్ ఎడిట్ డిప్లాయ్ అండ్ దెన్ నా డిప్లాయ్‌మెంట్ నేమ్ ఏంటి ప్రైమ్. దాని తర్వాత ఎంటర్ ఇస్తాను. ఇప్పుడు నేను ఎక్కడ ఎంటర్ అయ్యాను? ఈటీసీడీ ఒక లైవ్ కాన్ఫిగరేషన్‌లోకి అయితే ఎంటర్ అయ్యాను. ఇక్కడ నేను రెప్లికా కౌంట్ 10 తీసుకుందామా? 10 తీసుకున్నాం. మీకు ప్రూఫ్‌గా ఉండేదానికి. సో, 10 పాడ్స్ కూడా వర్కర్ 1లోకే వెళ్లి డిప్లాయ్ అవుతాయి. వర్కర్ 2లోకి వెళ్లి డిప్లాయ్ అవ్వవు. ఓకేనా? నేను సేవ్ చేస్తా. kubectl get pod -o wide. చూసారా? నా 10 పాడ్స్ నా 10 పాడ్స్ కూడా ఎక్కడ రన్నింగ్‌లో ఉన్నాయి? వర్కర్ 1లో. ఎందుకు వర్కర్ 2, వర్కర్ 3 సెలెక్ట్ చేయలేదు? ఎందుకంటే నేను నోడ్ సెలెక్టర్‌ని యూజ్ చేశాను. ఇక్కడ నేను నోడ్ సెలెక్టర్ నా ఎక్కడైతే డిప్లాయ్‌మెంట్ ఉందో, నా డిప్లాయ్‌మెంట్‌లో నేనేం యూజ్ చేశాను? నోడ్ సెలెక్టర్ యూజ్ చేశాను. అంటే ఒక లేబుల్ ద్వారా డైరెక్ట్‌గా నోడ్ నేమ్ గాకుండా నేను నోడ్‌కి నేనొక లేబుల్ ఇచ్చాను. ఆ లేబుల్ త్రూ నువ్వు వెళ్లి డిప్లాయ్ అవ్వు. ఓకే. రైట్. ఇప్పుడు మనకి సేమ్ క్వెషన్ మళ్ళీ ఇంకొకసారి మనల్ని మనం అడుగుదాం ఇంకొకసారి. సో, ఇక్కడ నాకు తిరుపతి అనేది ఒకటే ఉంది. వైజాగ్ అనే రీజియన్ ఒకటే ఉంది. కర్నూల్ అనే రీజియన్ ఒకటే ఉంది. కరెక్ట్? ఇప్పుడు సపోజ్ ఇన్ కేస్ నా తిరుపతి అనేది డౌన్ అయిపోయింది. ఓకే. నా తిరుపతి వర్కర్ అనేది డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఈ పాడ్‌ని నేను డిప్లాయ్ చేయబోతున్నాను. సో, డిప్లాయ్ చేస్తే ఏం జరుగుతుంది? మీరేమనుకుంటున్నారు? జస్ట్ ఒక వైల్డ్ గెస్ చేయండి. నేనేమన్నాను నోడ్ నేమ్‌లో